ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ మృతి చెందారు. అసలు ఆయన మృతికి కారణాలేంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే అంశాలు కనుక మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ఒకసారి ఆయన గురించి వచ్చినటువంటి ఆర్టికల్ కనుక మనం చూస్తే, హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా ధృవీకరించింది. అధ్యక్షుడితో పాటుగా ఆ దేశ విదేశాంగ మంత్రి కూడా ఆ ఘటనలో చనిపోయారు. ఓ ఆనకట్ట ప్రారంభానికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ అదుపు తప్పి తూర్పు అజర్ జైమాన్ సరిహద్దుల్లోని జోల్ఫా ప్రాంతంలో కుప్పకూలింది. సో ఇబ్రహీం రైసీ గారు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఏదైతే ఉందో అది ప్రతికూల వాతావరణం వల్ల అదుపు తప్పి ఆ హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్లుగా మనకి ఈ వార్త ప్రకారంగా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ మొత్తం కాలిపోవడంతో అందులో ఉన్నటువంటి వ్యక్తులందరూ ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం అక్కడ ఇతర సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. కాగా ఆదివారం ఉదయం అజర్ బైజాన్ సమీపంలో ఇరు దేశాలు సంయుక్తంగా నిర్మించినటువంటి ఓ ఆనకట్ట ప్రారంభోత్సవానికి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ వెళ్లారు. ఆ కార్యక్రమం ముగించుకొని అధ్యక్షుడు హెలికాప్టర్లో తబ్రిద్ నగరానికి తిరిగి పయనమయ్యారు. అయితే భారీ పొగమంచు మధ్య పర్వత ప్రాంతాలను దాటుతున్న సమయంలో హెలికాప్టర్ అదుపు తప్పి జోల్ఫా ప్రాంతంలో నేలను బలంగా తాకింది. దీంతో హెలికాప్టర్లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. హెలికాప్టర్ గల్లంతైన విషయం తెలియగానే అధికారులు అప్రమత్తమై దాని ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రతికూల వాతావరణ నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. మానవరహిత విమానాల ద్వారా ప్రమాద స్థలాన్ని గుర్తించి సోమవారం ఉదయం రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఇబ్రహీం రైసీ మృతితో ఇరాన్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. సో అసలు ఇబ్రహీం రైసీ ఎవరనేది మనం ఒకసారి కనుక చూసేటువంటి ప్రయత్నం చేస్తే, ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీకి ఇబ్రహీం రైసీ అత్యంత సన్నిహితుడు. 2021లో అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. అయితే తన ప్రత్యర్థుల్ని పక్కకు తప్పించి ఆయన తక్కువ ఓటింగ్తో ఈ ఎన్నికల్లో గెలుపొందడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఖమేనీకి వారసుడిగా గుర్తింపు పొందినటువంటి ఇబ్రహీం 1988లో ఖైదీలను సామూహికంగా ఉరితీసినందుకు ఆంక్షల్ని ఎదుర్కొంటున్నాడు. తాను అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఇరాన్లో ఇస్లామిక్ చట్టాలను కఠినతరం చేయాలని ఆదేశించారు. తన హయాంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్ని ఉక్కుపాదంతో అణిచివేశారు. ఇరాన్ను అణ్వస్త్ర దేశంగా మారుస్తామని పదే పదే చెప్పేవారు. సో అసలు ఈ ఇబ్రహీం రైసీ ఎవరనేది మనం కనుక చూసుకున్నట్లయితే, అయతుల్లా అంటే ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీకి ఆయన అత్యంత సన్నిహితుడని, ఆయన వారసుడిగా కూడా ఇన్ని పిలుస్తూ ఉంటారంటూ కూడా ఆయన గురించి ప్రొఫైల్ మనం చూసుకోవచ్చు. అసలు ఓవరాల్గా ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చిరంజీవి గారు హాయ్ అండి. హాయ్ అండి. జై భారత్. ఓకే, చిరంజీవి గారు, చూసాం ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదానికి గురవడం, హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం, ఇరాన్లో ఇప్పుడు పరిస్థితులు కొంచెం తారుమారుగా ఉన్నాయి. సో దీని మీద అసలు మీ విశ్లేషణ ఏంటంటే? అంటే ఒకటండి, ఇప్పుడు ఆయన హెలికాప్టర్ ఆయన యూజ్ చేసిన హెలికాప్టర్ ఏదైతే బెల్ 212 బెల్ కంపెనీ, అది యుఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. అది యాక్చువల్గా 1979 నుంచి అప్పుడు 1979లో ప్రొక్యూర్ చేసిన హెలికాప్టర్ ఈ రోజుగా అదే హెలికాప్టర్ యూజ్ చేస్తున్నారు. మేబీ టెక్నాలజికల్గా దాన్ని ఎంత రిపేర్ చేసినా ఏం చేసినా అది ఒక దేశ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గత దగ్గరగా 35 సంవత్సరాలుగా దాన్నే వాడుతున్నారు అంటే డెఫినెట్గా హెలికాప్టర్ యొక్క దాని టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నది అది ఫస్ట్ డౌట్ అక్కడ రైజ్ అవుతుంది. టెక్నికల్గా స్ట్రాంగ్ ఉందా లేదా అని. అంటే సాంకేతిక లోపాలు ఏమైనా ఉండేదానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. అండ్ సెకండ్ థింగ్ మనం చూస్తుంటే ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇరాన్ని అణ్వస్త్ర దేశంగా మారుస్తారని పదే చెప్పేవారనే స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఇది వెస్టర్న్ కంట్రీస్ కి ఇరాన్ కి ఎప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ ని ఎస్కలేట్ చేసే అంశం అనమాట. సో ఈయన గెలిచిన దగ్గర నుంచి ఇరాన్ న్యూక్లియర్ స్టేట్ గా నేను మారుస్తానని చెప్పేది ఏదైతే ఉందో, డెఫినెట్ గా వెస్టర్న్
వెస్ట్రన్ కంట్రీస్కి తర్వాత ఇజ్రాయెల్కి కానీ లేకపోతే యుఎస్ అండ్ అదర్ వెస్ట్రన్ కంట్రీస్కి క్లోజ్ అలీస్ అని ఎవరికి నచ్చని అంశం. మేబీ ఈ అంశాన్ని బేస్ చేసుకొని ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నారు, న్యూక్లియర్ స్టేట్గా మార్చే అంశంలో ఇరాన్ని అనే దాంట్లో వెస్ట్రన్ కంట్రీస్ యొక్క హస్తం ఏమైనా ఉందా ఈ చాపర్ క్రాస్లో అనేది ఒకటి చూడాల్సి ఉంది. ఇంకోటి మనం ఏదైతే చూస్తున్నామో ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఏదైతే జరుగుతూ ఉందో డెఫినెట్గా ఇరాన్ అనే కంట్రీ డెఫినెట్గా అక్కడ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తుంది. పాలస్తీనా వాళ్ళకి కొంచెం ప్రోగా ఉంటుంది కాబట్టి ఇజ్రాయెల్ యొక్క హస్తం ఉందా అని చూడాల్సిన అంశం ఒకటి ఉంది. ఓకే, అంటే వాతావరణం అనుకూలించకపోవడం వల్లే హెలికాప్టర్ ప్రమాదం గురైందంటూ కూడా ప్రాథమిక అంచనాకు వచ్చినట్లుగా కూడా సమాచారం అందుతుంది. అంతేకాదు అది ఎగ్జాక్ట్ ఎవరికి తెలియదు. నేను చెప్పేవన్నీ హైపోథెటికల్ గా ఒకటి వెస్టర్న్ కంట్రీస్ న్యూక్లియర్ అంటే కుట్రకోణం కూడా దాగుందంటారు ఉండేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్టేట్ హెడ్ ఆఫ్ ద స్టేట్స్ ట్రావెల్ చేసే చాపర్ క్రాఫ్ట్ అన్నింటిలో ఏదో ఒక కాన్స్పిరసీ అయితే ఉంటుంది. సో ఇతను కూడా సాదాసీదా మనిషి కాదు, ఒక స్టేట్ యొక్క అధ్యక్షుడు. అట్ ద సేమ్ టైం ఏదైతే ఇరాన్ని న్యూక్లియర్ స్టేట్ గా మార్చాలని ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాడో డెఫినెట్ గా వెస్టర్న్ కంట్రీస్ కి లేకపోతే ఇరాన్ అడ్వర్స్ కంట్రీస్ కి నచ్చని అంశం కాబట్టి డెఫినెట్ గా దీంట్లో కుట్రకోణం దాగుండేదానికి ఆస్కారం ఉంది వెస్టర్న్ కంట్రీస్ సైడ్ నుంచి. ద సేమ్ టైం ఏదైతే నేను ఇందాక చెప్పాను పాలస్తీనా ఇజ్రాయెల్ అంశంలో కూడా వీళ్ళు ఇజ్రాయెల్ కి అగెనిస్ట్ గా ఇరాన్ ఆల్వేస్ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఇరాన్ కి తర్వాత ఇజ్రాయెల్ కి ఎప్పటికీ కార్డియల్ రిలేషన్స్ లేవు కాబట్టి ఇజ్రాయెల్ హస్తం ఉండేదానికి కూడా ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే 2021లో మేజర్ జనరల్ ఆఫ్ ఇరాన్ ని కూడా ఇరాక్ ఎయిర్పోర్ట్ లోనే డ్రోన్స్ తో అటాక్ చేసి మరీ చంపేశారన్నమాట, అమెరికన్ డ్రోన్స్. సో దీంట్లో అదైతే అఫీషియల్ గా యుఎస్ డ్రోన్స్ ఒక మేజర్ జనరల్ ఆఫ్ ఇరాన్ ని చంపేశారు. ఇది కూడా పైన చాపర్ క్రాష్ అయింది కాబట్టి డెఫినెట్ గా ఇది వాతావరణం అనుకూలించక చనిపోయిందా లేకపోతే నేను చెప్పినట్టు ఇరాన్ యాజ్ వెల్ యాజ్ వెస్టర్న్ కంట్రీస్ ఉన్న న్యూక్లియర్ ఇష్యూ బ్యాక్డ్రాప్ ఏమైనా జరిగి ఉంటుందా లేకపోతే ఇరాన్ పాలస్తీనాని సపోర్ట్ చేస్తా ఇజ్రాయెల్కి అగెనిస్ట్ గా పనిచేస్తుంది ఇజ్రాయెల్ హస్తం ఏమైనా ఉందా ఏదైనా ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి బయటకు వస్తే గానీ తేలని అంశము. ఏదైనా కానీ ఈ 3 అంశాల్లో ఏదో ఒక అంశం ఉంటే ఉండేదానికి ఆస్కారం ఉంది. దాన్ని ఇమీడియట్ గా మనకు వచ్చే హాఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లో వాతావరణం మీద తోసేయడం చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు మనం 2009లో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పుడు చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చాపర్ లో ట్రావెల్ చేసినప్పుడు వాతావరణం అనుకూలించక చనిపోయారు అనేది అందరికీ తెలిసిన అంశం. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ ఫాలోవర్స్ అందరూ దీంట్లో కుట్ర ఉందని చెప్పారంట. కుట్ర ఉందా లేదా ఇప్పటికీ తేలలేదు, కానీ వాతావరణం ప్రతికూల వాతావరణం ఉండటం వల్లే చనిపోయారు అనేది ఇప్పటికీ నమ్ముతున్నారు అనమాట. అది వాతావరణమా ఈ పర్టికులర్ ఇరాన్ అధ్యక్షుడు అంశానికి వచ్చేసరికి అది వాతావరణమా లేక కాన్స్పిరసీ ఉందా అనేది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగితే మాత్రమే తేలేదానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఇరాన్ ని అణ్వస్త్ర దేశంగా మారుస్తారని చెప్పే అంశము డెఫినెట్ గా వెస్టర్న్ కంట్రీస్ ఇది మింగుడు పడని అంశం. ఇంకొకటి కూడా ఇక్కడ చూసినట్లయితే 1988లో ఖైదీలను సామూహికంగా ఉరి తీసినందుకు ఆంక్షలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అలా అంటే గుజరాత్ రైట్స్ విషయంలో నరేంద్ర మోదీ గారు కూడా ఆంక్షలను ఎదుర్కొంటానే ఉన్నారు కదా. ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు కూడా ఆయనకి అబ్రాడ్ ట్రావెల్ చేసేదానికి ఆంక్షలు ఉన్నాయి అతనికి. ప్రధాని అయిన తర్వాత ఆంక్షలు తీసేసారు అనమాట ఆబ్వియస్ గా. ఎందుకంటే ఇండియాతో ట్రేడ్ రిలేషన్స్ కావచ్చు, ఇండియాతో ఉన్న బయలాటరల్ రిలేషన్స్ అన్ని సాఫీగా ఉండాలంటే ప్రైమ్ మినిస్టర్ మీద ఆంక్షలు ఉండద్దని తీసేసారు అనమాట. ఇది ఇంటర్నల్ గా జరిగిన అంశం. దీన్ని ఖచ్చితంగా వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఈ సామూహికంగా ఉరి తీసిన అంశం ఏదైతే ఉందో దాన్ని వెస్టర్న్ కంట్రీస్ అంతా సీరియస్ గా తీసి అట్ ద సేమ్ టైం ఇస్లామిక్ చట్టాలని కఠినతరం చేయాలన్న అంశం కూడా ఇంటర్నల్ అంశాల్లో ఖచ్చితంగా వెస్టర్న్ కంట్రీస్ అంతా సీరియస్ గా తీసుకునే దానికి ఆస్కారం లేదు. ఒకటి ఇరాన్ పాలస్తీనాకు అనుకూలంగా ఇజ్రాయెల్కి అగెనిస్ట్గా పనిచేయడం ఒకటి, తర్వాత ఇరాన్ అణ్వస్త్ర దేశంగా మార్చాలనేది ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఈ 2 అంశాల మధ్య వెస్టర్న్ కంట్రీస్కి ఇరాన్కి ఎప్పుడూ ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఆ 2 అంశాల్లో ఒక అంశం ఏదైనా ఉండేదానికి ఆస్కారం ఉండేదానికి అవకాశం ఉంది. ఓకే చిరంజీవి గారు, థ్యాంక్ యూ.